హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ. ప్రస్తుతం మనం నేషనల్ ఇన్కమ్ భావనలు ద కాన్సెప్ట్ ఆఫ్ నేషనల్ ఇన్కమ్ చేస్తున్నాం. దానిలో జీడిపి, ఎన్డిపి అండ్ జిఎన్పి కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇక చివరి కాన్సెప్ట్ అయినటువంటి ఎన్ఎన్పి గురించి చూద్దాం. దాన్ని నెట్ నేషనల్ ప్రోడక్ట్ అంటాం. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రోడక్ట్. నెట్ నేషనల్ ప్రోడక్ట్ దాన్ని నికర జాతీయోత్పత్తి అంటాం. నెట్ నేషనల్ ప్రొడక్ట్, నికర జాతీయోత్పత్తి, నికర జాతీయోత్పత్తి అంటాం. ఓకే, మరి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అంటే ఏంటి, ఏ విధంగా వస్తుంది అని చూసుకునే ముందు మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ నెట్ నేషనల్ ప్రొడక్ట్, మనం జీడిపి నుంచి ఎన్డిపి ఏ విధంగా వస్తుందో తెలుసుకుందాం. ఎట్లా వచ్చింది? జీడిపి మైనస్ డి చేస్తే మనకేమొచ్చింది? ఎన్డిపి అనేది రావడం జరిగింది. నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అనేది రావడం జరిగింది. గ్రాస్ డొమెస్టిక్ ప్రొడక్ట్ నుంచి డిప్రిసియేషన్ తొలగిస్తే మనకు నెట్ డొమెస్టిక్ ప్రొడక్ట్, నికర దేశీయోత్పత్తి అనేది రావడం జరిగింది. సేమ్ అదేవిధంగా మనకు జిఎన్పి నుంచి, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుంచి డిప్రిసియేషన్ తొలగిస్తే, తరుగుదలను తీసేస్తే మనకి ఎన్ఎన్పి అనేది రావడం జరుగుతుంది. ఓకే, జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ నుండి డిప్రిసియేషన్ మైనస్ చేస్తే మనకేమొస్తుంది? నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. అంటే మనకు జీడిపి ఈ కాన్సెప్ట్ మీరు మంచిగా శ్రద్ధగా వింటే ఇది సింపుల్గా అర్థం కావడం అనేటటువంటిది జరుగుతుంది. ఓకే, మరి జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ ఈక్వల్ టు నెట్ నేషనల్ ప్రొడక్ట్గా పేర్కోవడం జరుగుతుంది. మరి ఎన్ఎన్పి అంటే ఏదో చూద్దాం. ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఈక్వల్ టు ఏమొస్తుంది? దీంట్లో రెండు కాన్సెప్ట్ ఉంటాయి. ఎన్ఎన్పి ఎంపీ ఉంటుంది, మళ్ళీ ఎన్ఎన్పి ఎఫ్సి అనేది ఉండడం జరుగుతుంది. ఎన్ఎన్పి కావాలంటే ఏం రావాలి? జిఎన్పి మైనస్ డిప్రిసియేషన్ చేస్తే మనకు నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ద డిప్రిసియేషన్, దాన్ని తరుగుదల అంటాం. ఓకే, మరి ఎన్ఎన్పి జిఎన్పి అంటే ఏంటి? ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఇంతవరకు ఏంది? జీడిపి. ఓకే, మరి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రావాలంటే మనం ఏం చేస్తాం? ప్లస్ ఆర్ మైనస్ పి చేయాలి. ప్లస్ ఆర్ మైనస్ పి. ఓకే, గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ రావాలంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎంకి ఆర్ మైనస్ పి చేస్తే, రిసిప్ట్స్ అండ్ పేమెంట్స్ చేస్తే మనకి ఏమొస్తుంది? జిఎన్పి గ్రాస్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. ఓకే, మరి ఎన్ఎన్పి రావాలంటే ఏం చేయాలి? ఎన్ఎన్పి రావాలంటే ఏం చేయాలి? ఎన్ఎన్పి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి. ఏం రావాలి? నెట్ అన్నాం. నెట్ అంటే ఏమొస్తుంది? మైనస్ డి చేస్తే అదే నెట్ నేషనల్ ప్రొడక్ట్గా చెప్పుకోవడం జరుగుతుంది. ఓకే, జిఎన్పి ఇక్కడ జీడిపికి ప్లస్ ఆర్ మైనస్ పి కలిపితే జిఎన్పి అయింది. అదే జిఎన్పి నుంచి ఎన్ఎన్పి రావాలంటే సి ప్లస్ ఐ ప్లస్ జి ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి చేస్తే మనకి ఎన్ఎన్పి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది రావడం జరుగుతుంది. నికర జాతీయోత్పత్తి అనేది రావడం జరుగుతుంది. మీకు జీడిపి కాన్సెప్ట్ అనేది సింపుల్గా అర్థమైతే ఇది కూడా చాలా సింపుల్గా అండర్స్టాండ్ కావడం జరుగుతుంది. ఒకసారి ప్రీవియస్ క్లాస్ చూడండి, ఈ సింపుల్గా కాన్సెప్ట్ అనేది సింపుల్గా అర్థం కావడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ మరి మనకు ఎన్ఎన్పి అన్నాం. ఎన్ఎన్పి ఎంపీ ఉంటుంది, అదేవిధంగా ఎన్ఎన్పి ఎఫ్సి అనేది అంటే మార్కెట్ ధరలో నికర జాతీయోత్పత్తి, అదేవిధంగా
కారకాల ధరల్లో నికర జాతీయోత్పత్తి అనేది ఏ విధంగా వస్తుందో చూద్దాం. ఎన్ఎన్పి ఎంపీ ఆల్రెడీ మనం చూసినాం. సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ఏం చేయాలి? ఎన్ఎన్పి ఎంపీ రావాలి. జాతీయోత్పత్తి రావాలంటేనేమో ప్లస్ ఆర్ మైనస్ పి చేయాలి. మరి నికర జాతీయోత్పత్తి రావాలంటే ఏమో మైనస్ డి చేస్తే మనకి ఎన్ఎన్పి మార్కెట్ ప్రైస్లో రావడం జరుగుతుంది. ఎన్ఎన్పి డైరెక్ట్ ఎన్ఎన్పి ఎంపీ అనవసరం లేదు. ఎన్ఎన్పి అన్నా కానీ మనకి ఎన్ఎన్పి ఎంపీ అనే అర్థం అని ఇదివరకే చెప్పడం జరిగింది. కాబట్టి ఎన్ఎన్పి ఎంపీ ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి చేస్తే ఎన్ఎన్పి ఎంపీ అనేది రావడం, నెట్ నేషనల్ ప్రొడక్ట్ మార్కెట్ ప్రైస్లో రావడం జరుగుతుంది. మరి ఫ్యాక్టర్ కాస్ట్లో ఏ విధంగా వస్తుంది చూద్దాం. అంటే కారకాల ధరల్లో జాతీయోత్పత్తి అనేది ఈ విధంగా వస్తుంది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఏముంది? సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం. ఏం కలపాలి? నికరం మనం జాతీయోత్పత్తి లేదా నికర జాతీయోత్పత్తి రావాలంటే ఏం చేయాలి మనం? ప్లస్ ఆర్ మైనస్ పి చేసినాం. నెట్ రావాలంటే ఏం చేయాలి? మైనస్ డి చేసినాం. మరియు కారకాల ధరలు రావాలంటే ఏం చేయాలి? ఫ్యాక్టర్ కాస్ట్లో రావాలంటే ఏం చేయాలంటే ఎన్ఎన్పి ఎఫ్సి ఈక్వల్ టు సి ప్లస్ ఐ ప్లస్ జీ ప్లస్ ఎక్స్ మైనస్ ఎం నికర జాతీయోత్పత్తి రావాలంటే ప్లస్ ఆర్ మైనస్ పి చేయాలి. మరి నెట్ రావాలంటే మైనస్ డి చేస్తాం. మరి కారకాల ధరలు రావాలంటే మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ అనేది చేయడం జరుగుతుంది. నికర జాతీయోత్పత్తి కారకాల ధరలు. దీన్ని ఏ విధంగా రాయొచ్చు? మళ్ళీ జీడిపి ఎంపీ, ఇంతవరకు జీడిపి కదా, జీడిపి ఎంపీ ప్లస్ ఆర్ మైనస్ పి మైనస్ డి మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ అని కూడా రాయడం జరుగుతుంది. ఓకే, అదేవిధంగా ఇంకో విధంగా ఎట్లా రాస్తాం? ఆర్ మైనస్ పి అని. ఓకే, ఇదంతా ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది. ప్లస్ ఆర్ మైనస్ పి ఏమవుతుంది? జిఎన్పి అవుతుంది కదా. జిఎన్పి ఇంతవరకు జిఎన్పి ఎంపీ అవుతుంది. సో మనం ఎప్పుడు రాయచ్చు? సో జిఎన్పి ఎంపీ మైనస్ డి మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ అని కూడా రాయడం జరుగుతుంది. ఓకే, మరి దీన్ని ఏమన్నా మనం టిఐ ప్లస్ సబ్సిడీ ఏమంటాం? నెట్ టిఐ అని కూడా రాయొచ్చు అని అనుకున్నాం. నెట్ టిఐ అని రాయొచ్చు అంటే ఏ విధంగా రాస్తాం? జిఎన్పి ఎంపీ మైనస్ నెట్ టిఐ మైనస్ డి చేస్తే మనకు ఎన్ఎన్పి ఎఫ్సి అనేది రావడం జరుగుతుంది. ఓకే, అంతే కదా. గ్రాస్ ఇంతవరకేమో జీడిపి, ఈ ఆర్ మైనస్ పి కలిపితేనేమో జిఎన్పి అవుతుంది. మైనస్ డి చేస్తేనేమో ఎన్ఎన్పి ఎంపీ అవుతుంది. మైనస్ టిఐ ప్లస్ సబ్సిడీ చేస్తే ఏమవుతుంది? ఎన్ఎన్పి ఎఫ్సి అనేది కావడం జరుగుతుంది. నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా నెట్ నేషనల్ ప్రొడక్ట్ ఎట్ ఫ్యాక్టర్ కాస్ట్ ఈక్వల్ టు జిఎన్పి మార్కెట్ ప్రైస్ మైనస్ నెట్ టిఐ మైనస్ డి అనేది చేయడం జరుగుతుంది. ఓకే, మైనస్ డి అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగా నికర జాతీయోత్పత్తి నెట్ నేషనల్ ప్రొడక్ట్ అనేది చెప్పుకోవడం జరిగింది. ఈ విధంగా 4 కాన్సెప్ట్లు 4 to 8 కాన్సెప్ట్ అనేవి కంప్లీట్ చేసుకున్నాం. జీడిపి ఎంపీ, జీడిపి ఎఫ్సి, అదేవిధంగా ఎన్డిపి ఎంపీ, ఎన్డిపి ఎఫ్సి, అదేవిధంగా జిఎన్పి ఎంపీ, జిఎన్పి ఎఫ్సి, అదేవిధంగా ఎన్ఎన్పి ఎంపీ, ఎన్ఎన్పి ఎఫ్సి అని ఒక 8 రకాల జాతీయ ఆదాయ భావనలు మనం కంప్లీట్ చేసుకోవడం జరిగింది. ఇవి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ అండి. చాలా మంచిగా ఒకటికి 2 సార్లు వినండి, ప్రాక్టీస్ చేయండి. ఇది సింపుల్గా అర్థమవుతుంది. ఇది అర్థమైతే ఈ 8 కాన్సెప్ట్లు కూడా మీకు అర్థమైతే నేషనల్ ఇన్కమ్ అనేది సులువుగా అర్థం చేసుకోవడానికి వీలు ఉంటుంది. గ్రూప్ 2లో ఎకానమీ పేపర్ అనేది చాలా టఫెస్ట్ పేపరు. 150 మార్కులకి ఉండడం జరిగింది. మరి 150 మార్కులలో ఈ ఎకానమీ అనేది టఫెస్ట్. అందులో నేషనల్ ఇన్కమ్ అనేది ఇంకా టఫెస్ట్గా చాలామంది యాస్పిరెంట్స్ భావించడం జరుగుతుంది. సో అలాంటి టాపిక్ను మనం
యూట్యూబ్ ఛానల్ మన విక్టరీ గ్రూప్స్ అకాడమీ ఛానల్లో ఫ్రీగా అందించడం జరుగుతుంది. బయట కూడా చూడండి, దీనికి గాను వేలకు వేలు తీసుకోవడం జరుగుతుంది. అలా కాకుండా మనం ఫ్రీగా యాస్పిరెంట్స్కి అందించడం జరుగుతుంది. అలాగని ఫ్రీగాని నేను సింపుల్గా తీసుకోమాకండి, ఎందుకంటే చాలా డెప్త్గా ఈ కాన్సెప్ట్లు అనేవి చెప్పడం జరుగుతుంది. మనం అన్ని రకాల బుక్స్ ప్రిఫర్ చేసి, అదేవిధంగా స్కూల్ ఎన్సీఆర్టీ బుక్స్ కూడా ప్రిఫర్ చేసి మీకు ఫ్రీగా అందించడం జరుగుతుంది. కాబట్టి మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి అండ్ షేర్ చేయండి. అదేవిధంగా